ఇక లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ 11న కీలకన మనం చూస్తూనే ఉన్నాం. తమిళనాడు పొలిటికల్ ఎంట్రీలో చూసాం. విజయ్ కూడా ఒక పొలిటికల్ ఎంట్రీలోకి వచ్చి కూడా మంచి విజయంతో సీఎం పదవికి ఆశించారు ఆయన. మరొక వైపు లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ అంటూ కూడా నిన్న ఒక లారెన్స్ కూడా వస్తున్న రూమర్లకి ఆయన స్పందించాడు. రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్న టాక్ జోరుగా వినిపిస్తుంది. విజయ్ ఖాళీ చేసిన తిరుచి నుండి లారెన్స్ బరిలోకి దింపాలంటూ విజయ్ డిసైడ్ అయినట్లుగా మహాపత్రికలో కథనం ప్రచురితమైన విజయం విదితమే. అలాగే ఇక తమిళ మీడియాలోనూ దీనిపై కథనాలు రాగా ఈ నెల 11న కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా రాఘవ లారెన్స్ స్వయంగా ప్రకటించారు. తమిళ స్టార్ హీరో తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత సీఎం విజయ్ గతంలో తాను గెలిచిన తిరుచి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఆ సీటు నుంచి లారెన్స్ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. ఇక లారెన్స్ కు విజయ్తో ఉన్న ఆత్మీయ సంబంధాల నేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. నా రాజకీయ ప్రయాణం తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గురించి సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి సంబంధించి ఈ నెల 11వ తేదీన కూడా నా కార్యాచరణ ఏంటి ప్రకటించబోతున్నానంటే కూడా లారెన్స్ రాఘవ అయితే చెప్పారు. మనందరికీ తెలుసు ముందు నుంచి కూడా ఇటు సీఎం విజయ్ అలాగే రాఘవ లారెన్స్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు, మంచిగా ఉంటారు. దీనికి సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా మనం విజయ్ ఏ రోజైతే గెలిచాడో సీఎం పదవి ఆశించాడో, ఏదైతే విజయ్ పోటీ చేసిన దగ్గర నుంచి తిరుచి స్థానం నుంచి త్రిషాను పోటీ చేస్తారంటూ, త్రిషకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ కూడా ఇవన్నీ మనం మాట్లాడుకున్న అంశాలు. కానీ ఈ రోజు ఏదైతే జరుగుతుందో అంటే త్రిషని అక్కడి నుంచి పోటీ చేయించడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక గట్టి వ్యక్తి ఒక మంచి వాళ్ళు రావాలంటూ కూడా మళ్ళీ అంటే చర్చించుకున్న తర్వాత నేతలందరూ కూడా దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని రోజుల నుంచి రాఘవ లారెన్స్ తిరుచి నుంచి పోటీ చేస్తున్నాడంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా రాఘవ లారెన్స్ ఈ పొలిటికల్ కామెంట్స్ కి పొలిటికల్ వీటన్నింటికి కూడా నిన్న ట్వీట్ చేశారు. ఏదైతే బయట పొలిటికల్ సర్కిల్స్ లో వస్తున్న రూమర్స్ అన్నింటికి కూడా వస్తున్న గాసిప్స్ అన్నింటికి కూడా నేను ఈ నా భవిష్యత్ కార్యాచరణపై ఈ నెల 11వ తేదీన ఒక ప్రకటన అయితే చేస్తానంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే మనం దాదాపు అనుకోవచ్చు అక్కడి నుంచి పోటీ చేస్తారా మరి లేకపోతే ఖచ్చితంగా ఏదేమైనా అయినా కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ అనేది రాబోతుంది. చూద్దాం మరి దానికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది కూడా. ఇక మరొక అంశం చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంటూ కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జలమండలి యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ జెండా ఎగరడంపై మహేష్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. 800 ఓట్ల భారీ మెజార్టీతో అధ్యక్షుడిగా గెలిచిన రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా రాఘవేంద్ర రాజులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కార్మికులకు ఉన్న నమ్మకానికి నిదర్శనం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నో సమస్యలు పరిష్కరించామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల రోజులు తరబడి సమ్మె చేసిన పట్టించుకోలేదన్నారు. కానీ మొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తే 3 రోజుల్లోనే పిలిచి సమస్యను పరిష్కరించామంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక మరొక అంశం చూస్తే రేవంత్ సంచలనం. సీఎం కామెంట్స్ పై దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. బగ్గుమన్న కేంద్ర మంత్రులు. ఇక దేశాన్ని విభజించొద్దు అంటూ కేంద్ర మంత్రి రిజిజు ఫైర్ అయ్యారు. కర్ణాటకలో వైరల్ గా మారిన రేవంత్ వ్యాఖ్యలు. మా కర్ణాటక నేతలు కూడా రేవంత్ లా సౌత్ గళం వినిపించాలంటూ కామెంట్స్ వస్తున్నాయి. పన్నులు కట్టి ఢిల్లీకి సెల్యూట్ కొట్టాలా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ గా నిలిచాయి. దీనికి సంబంధించి ప్రధాన అంశం చూద్దాం. రేవంత్ రెడ్డి ధనాదన్ ఫటాఫట్ ఇప్పుడు సౌత్ రాజకీయాల్లో ధనాదన్ దూసుకు వెళ్తున్నారు. కేరళలో నిపోనాన్ విజయ్ అంటూ ఎన్నికల ప్రచారానికి మలుపు తిప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కర్ణాటకలో హిందూ పత్రిక నిర్వహించిన సదస్సుకు వెళ్లి సౌత్ వర్సెస్ నార్త్ విభజన అన్యాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా, మేం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలా అంటూ రేవంత్ విసిరిన సవాల్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇక కర్ణాటకతో పాటు ఉత్తరాదిలోనూ రేవంత్ క్లిప్స్ ఎన్డీఏ ప్రత్యామ్నాయ పార్టీలు యువత వైరల్ చేస్తున్నారు. ఇక మా నేతలు కూడా ఢిల్లీకి వ్యతిరేకంగా ఇలా దక్షిణాది గలం విప్పాలి అంటూ కూడా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా బయట వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఇక రేవంత్ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చగా మారడంతో కేంద్ర సర్కార్ కంగుతింది. పునర్విభజన బిల్లును గట్టెక్కించాలని అసపోహలు పెడుతున్న బీజేపీకి
మళ్ళీ రేవంత్ రెడ్డి ఇందులో జరిగే అన్యాయాన్ని బలంగా చెప్పడంతో కేంద్ర మంత్రులు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అటాక్ మొదలు పెట్టారు. ప్రధానమంత్రి నార్త్, రాష్ట్రపతి నార్త్, కేంద్ర హోంమంత్రి అలాగే రక్షణ మంత్రి అందరూ కూడా నార్తే. ఇక మా సౌత్ ఈ దేశానికి ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఎంత, మా రాజకీయ వాటా ఎంత అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సౌత్ లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉండగా ఒక్క ఏపీ మినహా సౌత్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వాలదే కొలువు తీరున్నాయి. దీంతో ఇక్కడ ప్రజలను మెప్పించడం బీజేపీకి కత్తి మీద సామే. ఇక దేశాన్ని విభజించవచ్చంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరాది దక్షిణాది అంటూ దేశాన్ని విభజించే ప్రత్యామ్నాయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రాంతీయ భేదాలతో ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించడం దేశ సమగ్రతకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక రాజ్యాంగ పదవుల్లో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు అత్యంత సముచిత స్థానం దక్కిందని, ఎక్కడ ఎలాంటి వివక్షకు తావులేదని ఆయన ఉద్ఘాటించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వీటిపై సుదీర్ఘ విరమణిచ్చారు. మరొక వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నడూ లేని స్థాయిలో ఫైర్ అయ్యారు. జాతీయ స్థాయిలో రేవంత్ వ్యాఖ్యలు బలంగా వెలువడడంతో బీజేపీ అలర్ట్ అయింది. మరి చూద్దాం రేవంత్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి ఇక్కడ ఎట్లయితే మాట్లాడతాడో అలాగే సౌత్కి వెళ్ళి కానీ అంటే కర్ణాటకకి వెళ్ళి కూడా ప్రతి ఎన్నికల ప్రచారంలో కూడా అంటే అక్కడ పాలిటిక్స్కి ఇక్కడ పాలిటిక్స్కి తేడా ఉన్నా కానీ